అభిషేకములో పాలు లేదు, మతము కింద ఉన్నంత కాలం అభిషేకములో పాలు లేదు. యేసుక్రీస్తు మరణం మతము కాడవిరిచెను, యేసుక్రీస్తు మరణం మతము కాడవిరిచెను, నన్ను సంపూర్ణ నరునిగా చేసెను. అందుకే అభిషేకం నా తల మీద పోసితివి కారునట్లుగా, అభిషేకం నా తల మీద పోసితివి కారునట్లుగా. క్రీస్తునందు సంపూర్ణ నరుడను, శరీరమందు లేనట్లున్నాను. క్రీస్తునందు సంపూర్ణ నరుడను, శరీరమందు లేనట్లున్నాను. ఆత్మయందున్నాను దేవుని వ్యాపింప, ఆత్మయందున్నాను దేవుని వ్యాపింప, నేను రాజు వలె జీవించుటకు. అందుకే అభిషేకం నా తల మీద పోసితివి కారునట్లుగా, అభిషేకం నా తల మీద పోసితివి కారునట్లుగా. యేసుక్రీస్తు శిష్యునిగా చేరి విశ్వాస అడుగు జాడలలో, యేసుక్రీస్తు శిష్యునిగా చేరి విశ్వాస అడుగు జాడలలో నడుచుటకు కడదాకా సత్యమునకు సాక్షిగా, నడుచుటకు కడదాకా సత్యమునకు సాక్షిగా, నేను ద్రోహిగా మారిపోకుండా. అందుకే అభిషేకం నా తల మీద పోసితివి కారునట్లుగా, అభిషేకం నా తల మీద పోసితివి కారునట్లుగా. సమాజము మధ్య నీ కీర్తిని గానము చేయ కీర్తనీయుడా, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేయ కీర్తనీయుడా, అభిషేకం నా తల మీద పోసితివి కారునట్లుగా, అభిషేకం నా తల మీద పోసితివి కారునట్లుగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రాజని సన్నిధిలో పాట అంటే సువర్ణ హలో పాడండి, మేము పాడతాం, మేము పాడతాం. అరుణోదయ దర్శనం నాపై ఉదయించెను, అరుణోదయ దర్శనం నాపై ఉదయించెను, కొత్త సమాచారం తెచ్చెను. వినరండి, కొత్త సమాచారం తెచ్చెను.
వినరండి కొత్త సమాచారం తెచ్చెను. వినరండి అరుణోదయ దర్శనం నాపై ఉదయించెను. అరుణోదయ దర్శనం నాపై ఉదయించెను. తిరుగుబాటు చేయని జనులు బయలుదేరి వస్తున్నారు. సత్యమునకు జత పనివారు సమకూడిపోగయ్యెదరు. తిరుగుబాటు చేయని జనులు బయలుదేరి వస్తున్నారు. సత్యమునకు జత పనివారు సమకూడిపోగయ్యెదరు. సాతాను తంత్రాలన్నీ తొలగిందులైపోయాయి. మన ఎడల దేవుని ప్రేమ రుజువులతో నిలబడగానే సాతాను తంత్రాలన్నీ తొలగిందులైపోయాయి. మన ఎడల దేవుని ప్రేమ రుజువులతో నిలబడగానే కడబుర మోగే దినములలో త్వరపడి చేద్దాం ప్రభు పని. కడబుర మ్రోగే దినములలో త్వరపడి చేద్దాం ప్రభు పని. కొత్త సమాచారం తెచ్చెను. వినరండి కొత్త సమాచారం తెచ్చెను. వినరండి అరుణోదయ దర్శనం నాపై ఉదయించెను. అరుణోదయ దర్శనం నాపై ఉదయించెను. కృపావాక్యమెరిగిన పెద్దలు నియమించబడుతున్నారు. ప్రత్యక్షత గల ప్రవర్తలై స్థిరపడు వారున్నారు. కృపావాక్యమెరిగిన పెద్దలు నియమించబడుతున్నారు. ప్రక్షత్తత గల ప్రవర్తలై స్థిరపడిన వారున్నారు. మోసగాని ఆటంకాలు ప్రదోయబడుతున్నాయి. మన ఎడల దేవుని ప్రేమ రుజువులతో నిలబడగానే మోసగాని ఆటంకాలు పడద్రోయబడుతున్నాయి. మన ఎడల దేవుని ప్రేమ రుజువులతో నిలబడగానే కడబుర మ్రోగే దినములలో త్వరపడి చేద్దాం ప్రభు పని. తొడబుర మ్రోగే దినములలో త్వరపడి చేద్దాం ప్రభు పని. కొత్త సమాచారం తెచ్చెను. వినరండి కొత్త సమాచారం తెచ్చెను. వినరండి అరుణోదయ దర్శనం నాపై ఉదయించెను. అరుణోదయ దర్శనం నాపై ఉదయించెను. బలహీన ఘటములు స్త్రీలే సైన్యముగా ముందెల్లుదురు. ప్రార్థనలు చేయువారిగా అనేకులు రేపబడుదురు. బలహీన ఘటములు స్త్రీలే సైన్యముగా ముందెల్లుదురు. ప్రార్థనలు చేయువారిగా అనేకులు రేపబడుదురు. సైన్యాధిపతమని క్రీస్తు విజయమే మన ముందుంది. మన ఎడల దేవుని ప్రేమ రుజువులతో కనబడగానే సైన్యాధిపతమని క్రీస్తు విజయమే మన ముందుంది. మన ఎడల దేవుని ప్రేమ రుజువులతో కనబడగానే కడబుర మ్రోగే దినములలో త్వరపడి చేద్దాం ప్రభు పని. కడబుర మ్రోగే దినములలో త్వరపడి చేద్దాం ప్రభు పని. కొత్త సమాచారం వచ్చెను. వినరండి కొత్త సమాచారం వచ్చెను. వినరండి అరుణోదయ దర్శనం నాపై ఉదయించెను. అరుణోదయ దర్శనం నాపై ఉదయించెను.
కొత్త సమాచారం తెచ్చెను. వినరండి, కొత్త సమాచారం తెచ్చెను. వినరండి. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. ఏముందయ్యా నాది ఈ ప్రత్యేకతకు కారణం, అంతయు నీదయ్యా. ఈ ప్రత్యేకతకు కారణం అంతయు నీదయ్యా. విమోచించావు నేను నీ వాడను, కొనసాగుటకు నిన్నే చూపుటకు. విమోచించావు నేను నీ వాడను, కొనసాగుటకు నిన్నే చూపును. ఇదే నా ధైర్యం, ఇదే నా భాగ్యం, ఇదే నా ధైర్యం, ఇదే నా భాగ్యం. యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం. ఏముందయ్యా నాది ఈ ప్రత్యేకతకు కారణం, అంతయు నీదయ్యా. ఈ ప్రత్యేకతకు కారణం అంతయు నీదయ్యా. ఈ లోక సంబంధులు సర్వ శరీరులు, గడ్డిని పోలిన వారు, గతించిపోయేవారు. ఈ లోక సంబంధులు సర్వ శరీరులు, గడ్డిని పోలిన వారు, గతించిపోయేవారు. అక్షయ బీజము నుండి పుట్టాను నేను, నిత్యము నిలిచే వాక్యమూలము నాది. అక్షయ బీజము నుండి పుట్టాను నేను, నిత్యము నిలిచే వాక్యమూలము నాది. ఇదే నా ధైర్యం, ఇదే నా భాగ్యం, ఇదే నా ధైర్యం, ఇదే నా భాగ్యం. యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం. ఏముందయ్యా నాది ఈ ప్రత్యేకతకు కారణం, అంతయు నీదయ్యా. ఈ ప్రత్యేకతకు కారణం అంతయు నీదయ్యా. అమూల్యమైన రక్తం నూతన సృష్టిగా చేసెన్, దేవుని సృష్టంతటిలో ప్రథమ ఫలముగా ఉంచెన్. అమూల్యమైన రక్తం నూతన సృష్టిగా చేసెన్, దేవుని సృష్టంతటిలో ప్రథమ ఫలముగా ఉంచెను. స్వాతంత్రమిచ్చే వాక్యములు తెరి చూచి, ఆ వాక్యము ద్వారా క్రియలు ధన్యుడన్. స్వాతంత్రమిచ్చే వాక్యములో తెరి చూచి, ఆ వాక్యము ద్వారా క్రియలు ధన్యుడను. ఇదే నా ధైర్యం, ఇదే నా భాగ్యం, ఇదే నా ధైర్యం, ఇదే నా భాగ్యం. యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం. ఏముందయ్యా నాది ఈ ప్రత్యేకతకు కారణం, అంతయు నీదయ్యా. ఈ ప్రత్యేకతకు కారణం అంతయు నీదయ్యా. పరిశుద్ధుడను నేను, పరిశుద్ధముగా ఉండటకు పిలచని వాడవు, నన్ను నడిపించెదవు. పరిశుద్ధుడను నేను,
పరిశుద్ధముగా ఉండుటకు పిలిచిన వాడవు, నన్ను నడిపించెదవు. అపవిత్రముగా ఉంటే దండిస్తావు, శిక్షణ చేసి నన్ను హెచ్చిస్తావు. అపవిత్రముగా ఉంటే దండిస్తావు, శిక్షణ చేసి నన్ను హెచ్చిస్తావు. ఇదే నా ధైర్యం, ఇదే నా భాగ్యం, ఇదే నా ధైర్యం, ఇదే నా భాగ్యం. యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం. ఏముందయ్యా నాది ఈ ప్రత్యేకతకు కారణం, అంతయు నీదయ్యా. ఈ ప్రత్యేకతకు కారణం అంతయు నీదయ్యా. విమోచించావు నేను నీ వాడను, కొనసాగుటకు నిన్నే చూదును. విమోచించావు నేను నీ వాడను, కొనసాగుటకు నిన్నే చూదును. ఇదే నా ధైర్యం, ఇదే నా భాగ్యం, ఇదే నా ధైర్యం, ఇదే నా భాగ్యం. యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం. దేవుని నామముకే మహిమ కలుగును. ఆమేన్. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రములు, నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ ఇదిగో ప్రభువా, గడిచిన తండ్రి నాయన వారం నుండి మరి యొక్క తండ్రి నాయన వారంలోనికి మీరు మమ్మల్ని నడిపించి, ఇదిగో తండ్రి ఇట్టిగా ప్రభువా నాయన మేమందరము కూడి నీ మాటలను ఆలకించుటకు తండ్రి, నీ వాక్యమును తండ్రి మేము జ్ఞానించుటకు దేవా ఇదిగో ప్రభు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ దినము ప్రభు మా కొరకు తండ్రి నేను ఎట్టి రీతిగా నాయన వారికి వారు బయలుపరుచుకుని పోచున్నారో తండ్రి, ఆ సందేశాన్ని మేము వినుటకు తండ్రి నాయన యొక్క ప్రభు గొప్ప సందేశాన్ని మేము వినుటకు తండ్రి నాయన మేము చేరి వచ్చి ఉండగా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. దేవా మీ దైవ సేవకులు నిలవబడి తండ్రి వర్తమానమును తండ్రి వినిపించుచుండగా దేవ ఇదిగో ప్రభు వారికి వాక్శక్తిని ప్రభు నీ ఆత్మ వాక్శక్తిని అనుగ్రహించిన కొలది ప్రభు వారు మాట్లాడేటట్లు దేవ నీ ఆత్మ సహాయము వారికి అనుగ్రహించండి దేవా. నాయన ఇదిగో ప్రభు ఆనాడు ప్రభు నా తండ్రి నాయన పౌలు గారు ప్రభు ప్రతి మాట కూడా తండ్రి నాయన నీ ఆత్మ సహాయముతోనే తండ్రి వారు నాయన బోధించుచుండగా అనేక మంది ప్రభు నాయన ప్రభు తట్టు ఆకర్షించబడి ఉన్నారయ్యా. ఈనాడు కూడా ప్రభు మేమైతే కొత్త నిబంధన పరిచర్యలో మేము ఉన్నాము గనుక అయా ఇదిగో ఆత్మ సంచరించు ఆ యొక్క పరిచర్యలో మేము ఉన్నాము గనుక ఆయా ఆత్మ చెప్పు సంగతుల్ని మేము వినుటకు తండ్రి నాయన ఇదిగో ప్రభు మీరు మాకు అనుగ్రహించిన కొలది ఆయా మీ దైవ సేవకులకు ప్రభు నాయన వాక్శక్తిని నాయన ఇదిగో ప్రభు కృపా వర్షము వలె తండ్రి నాయన మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ ఇదిగో ప్రభు మాకైతే తండ్రి నాయన నీ వాక్యము తండ్రి స్పష్టముగా బయలుపరచబడుతుందయ్యా. ఇదిగో ప్రభు నా తండ్రి అనేక సంఘాల్లో ప్రభు నా తండ్రి నీ వర్తమానం అయితే లేదు ప్రభు, ఆహారం లేదని సెలవిచ్చావు తండ్రి. అవునయ్య ఆహారం లేదు దేవ ఇదిగో ప్రభు మాకైతే నాయన ఆ రొట్టె శ్రేష్టమైన రొట్టెలు ప్రభు మేము తింటున్నాం దేవా. ఇదిగో నీ వాక్యం అనే మాటలు నాయన మేము భుజిస్తున్నాం, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవ. ఇదిగో తండ్రి వినుచున్న మాకు కూడా మీ ఆత్మ సహాయము సమృద్ధిగా అనుగ్రహించమని నాయన ప్రతి ఒక్కరిలోనికి ప్రభు నా తండ్రి నీ వాక్యము సూటిగా తండ్రి నాయన గ్రహింపుతో కూడిన వాక్యమును ప్రభు నాయన వారు గ్రహించి నాయన హత్తుకునే ఆ వాక్యాన్ని హత్తుకునే కృప దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకొని ప్రభుని స్తుతిద్దాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక ముందు ఉంటుంది చూడండి.
ఫిలోమోను రాస్తున్న పత్రిక హలో 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 ఫిలోమోను రాసిన పత్రిక నుండి కొన్ని మాటలు చదువుకొని దేవుని వాక్యాన్ని విందాం. ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం కనుక నేను చదువుతున్నాను చూడండి. 199వ పేజీ కొత్త నిబంధన. ఫిలోమోనుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి చదువుతున్నాను. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసుక్రీస్తు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము ఇష్టమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారగుట అనున్నది కార్యకారి కావాలని వేడుకొనిస్తున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణయు కలిగెను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రభువానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా యొక్క స్తుక్కుల వారం ఈ రాత్రికాల సమయంలో ఇట్టి రీతిలో ప్రభా మేము కూడుకోవడానికి మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. నీ ఆత్మ సహాయమును ప్రత్యక్షతను వాక్శక్తిని మీరు మాకు అనుగ్రహిస్తూ విలువైన సంగతులు తండ్రి చేరువచ్చిన ప్రజలతో నీ ప్రియ పిల్లలతో మీరు మాట్లాడమని ప్రత్యక్షతను వాక్శక్తిని మాకు అనుగ్రహిస్తూ చేరువచ్చిన నీ ప్రియ పిల్లలందరికీ కూడా తండ్రి నీ ఆత్మ సహాయమును వారికి అనుగ్రహిస్తూ నీ మాటలు గ్రహించడానికి కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని బట్టి స్తుతిస్తూ ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి అలాగే చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ప్రభు ఇట్టి రీతిలో మనం కలుసుకోవడానికి అనుకూలతను ఇచ్చాడు కనుక ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరి పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విని మనం 9 గంటలకల్లానే కూడికను ముగించుకుందాం. ఫిలోమోనుకు రాస్తున్న పత్రిక అంటే అపోస్తుడైన పౌలు ఫిలోమోను గారికి ఒక పత్రిక రాస్తారనమాట. ఈ పత్రికలో ఆయన చెప్తున్నది ఏంటంటే మనం 4 నుంచి 5, 6, 7 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ ఈ ఫిలోమోను గురించి అపోస్తుడైన పౌలు గారు ముందుగా ఏ విషయంలో సంతోషిస్తున్నాడు అంటే నీ ప్రేమను గూర్చి అని చెప్పాడు. అంటే ఆయన ఇతరుల ఎడల ఆయన ప్రేమిస్తున్న ప్రేమను బట్టి ఆయన సంతోషిస్తున్నానని చెప్పాడు. తర్వాత ఏమని చెప్పాడు? నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు చెప్పండి? ప్రేమ అన్నాడు. తర్వాత ఏమన్నాడు? విశ్వాసం అని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? ప్రతి శ్రేష్టమైన వరమును గూర్చి అన్నాడు. వరం అన్నాడు. తర్వాత ఏం చెప్పాడు? వరమును గూర్చి అని చెప్పాడు. తర్వాత 7వ వచనంలో ఏం చెప్పాడు? సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందం కలిగిందని చెప్పాడు. అంటే మీరు గమనించండి, ఈరోజు యేసు ప్రభుని నమ్ముకున్న మనం అందరము ఒకప్పుడు మన ఆత్మలో శాంతి లేని వారం, ఆదామును బట్టి ఆత్మలో శాంతి లేని వారం. కానీ యేసు ప్రభుని అంగీకరించినప్పుడు మన ఆత్మకి ఏం పొందుకున్నాం? శాంతిని పొందుకున్నాం.
ఈ శాంతి సమాధానం ద్వారా మనం పరలోకంలో కూర్చుండా పెట్టబడే స్థితిని యేసు ప్రభు మనకి ఇచ్చాడనమాట. అందుకనే మత్తయి సువార్తలో ఏం చెప్పాడో చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. చదవండి. క్షమించండి, 11:28. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పాడు. ఆయన యొద్దకు వచ్చినప్పుడు మనకి ఏమి ఇచ్చాడు చెప్పండి? విశ్రాంతిని ఇచ్చాడు. 29లో ఏమన్నాడు? నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని చెప్పాడు. అంటే ఆత్మకే ఎప్పుడో మనకి ఏమి ఇచ్చాడంటే విశ్రాంతిని ఇచ్చాడు. ప్రభు యొద్ద ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో మన ప్రాణాలకు ఏం దొరికిద్ది అన్నాడు? విశ్రాంతి దొరికిద్ది అని చెప్పాడు. ఈరోజున కుటుంబాల్లో ఒక మనిషికి శాంతి సమాధానం విశ్రాంతి ఎందుకు ఉండట్లేదు అంటే ప్రభు మాటలు ఎక్కువగా వినట్లేదు అన్నమాట. విశ్రాంతిని కలిగించే సంగతులను ఎక్కువగా లక్ష్య పెట్టకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ప్రతి మనిషి విశ్రాంతిలోనికి వెళ్ళలేకపోతున్నాడు. విశ్రాంతి అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటారు, కానీ వారు దేంట్లోకి దాటలేకపోయారు. వారు యోర్దాను దాటి విశ్రాంతిలోనికి వెళ్ళలేకపోయారన్నమాట. అందుకని ఈ రోజున దేవుని పిల్లలైన మన అందరికీ ఏముంది చెప్పండి? విశ్రాంతి ఉంది అన్నాడు. ఇదే అన్నాడు. ఏమన్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇలా చెప్పాడు. 9వ వచనంలో ఏమన్నాడు? కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉందని చెప్పాడు. మనం ఎవరని చెప్పండి? దేవుని ప్రజలు. దేవుని ప్రజలమైన మన అందరికీ కూడా విశ్రాంతి నిలిచి ఉంది అని చెప్పాడు. అందుకనే 11వ వచనంలో కూడా ఏమన్నాడు? కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదామని చెప్పాడు. ఈరోజున మన జీవితాల్లో కార్యాలు జరగాలి అంటే ఆ విశ్రాంతిలో మనం నిలిచి ఉండాలి. ఆ విశ్రాంతిలో నుండి మనం ఏం చేయకూడదు? పడిపోయేవారముగా ఉండకూడదు. అందుకని ఆ విశ్రాంతిని మనం ఏం చేయాలి చెప్పండి? ఎక్కువగా సంపాదించుకోవాలన్నమాట. ఎక్కువగా విశ్రాంతిలోనికి మనం వెళ్ళాలి అని చెప్పాడు. అందుకని ఈ రోజున ఇక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఫిలోమోను పత్రికలు ఏమన్నాడు చెప్పండి? ఫిలోమోనుకు రాసిన పత్రికలు ఇలా అన్నాడు. 1వ అధ్యాయం, నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరవిషయమై నువ్వు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులని విశ్వాసమందు పాలువారగుట అన్నాడు. అంటే నేను సింపుల్ కూని వచనాలు చదువుతున్నాను. మన విశ్వాసంలో మన విశ్రాంతిలో ఇతర వాళ్ళు కూడా ఏమవ్వాలంట? పాలు భాగస్తులు అవ్వాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది అన్నమాట. ఇక్కడ ఇలా అన్నాడు. మొన్న మనం చదివాం కదా, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. చదవండి. 12వ అధ్యాయం 13వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది అనమాట. ఏంటంటే సేవకుడి విశ్వాసంలో చదవండి. ఇక్కడ ఇలా ఉంటుంది. 7వ వచనం చదవండి. 13:7. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవక్తన ఫలమును శ్రద్ధగా తలంచుచు
వారి విశ్వాసమును అనుసరించుడి అని చెప్పాడు. అంటే మనకు పైగా ఉన్నవారు, సేవకులైన వారు, బోధకులైన వారు ప్రవక్తన ఫలమును శ్రద్ధగా తలంచుచు వారి విశ్వాసం అందు ఏం చేయమని చెప్పాడు చెప్పండి? వారి విశ్వాసమును అనుసరించుండి అని చెప్పాడు. అంటే ఇప్పుడు మనం ఒకరి విశ్వాసాన్ని అనుసరించవచ్చా? అనుసరించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అడుగుతున్నారనమాట చాలామంది. ఈరోజున మా గోటూరు యేసు బాబా ఏం అడుగుతున్నాడంటే సభలకు ఎంత అయిందని అడుగుతున్నాడు. చాలామంది ఎక్కడ కనబడినా ఘనంగా 2 రోజులు కూడుకులు జరిగించారు కదా, ఎంత అయిందని అడుగుతున్నారు. సుమారు 2 లక్షల దగ్గరికి అయిందని నేను చెప్తున్నప్పుడు, మరి అంత ధనం మీ దగ్గర పెట్టుకోకుండానే చేశారంటే ఎంత ఆశ్చర్యం అని చెప్తున్నారు. దీన్ని ఏమన్నాడు? విశ్వాసం అని చెప్పాడు. ఏంటి చెప్పండి? ఇది విశ్వాసం. అందుకనే ఇక్కడ 7వ వచనంలో ఏమన్నాడంటే, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవక్తన ఫలమును శ్రద్ధగా తలంచుచు వారి విశ్వాసమును అనుసరించండి అని చెప్పాడు. అంటే ఈ రోజున దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగానండి. దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండలేము అని చెప్తుంది. ఈరోజు మన జీవితాల్లో ఆరోగ్యమైన, ఐశ్వర్యమైన, సమస్త అయిన ప్రతి విషయంలో నుంచి మనం బయటికి రావాలంటే మనకేం కావాలి? విశ్వాసం అనేది ప్రాముఖ్యం. విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలుగా ఉండలేము. కనుక ఈ విశ్వాసాన్ని మనం అనుసరిస్తూ, విశ్వాసం మూలంగా మనం జీవిస్తూ, మన విశ్వాసాన్ని బట్టి ఇతరులు నడవాలన్నమాట. మన విశ్వాసాన్ని బట్టి మన విశ్వాసంలో పాలుభాగస్తులై ఇతరులు నడవాలి. అలాగే ఇంకో మాట ఏమన్నాడు ఇక్కడ, చదవండి. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం అని చెప్పాడు. 7వ వచనం, సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందునందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణ కలిగిందని చెప్పాడు. అందరు శ్రద్ధ వినాలి వాక్యం. పౌలు గారు ఏమంటున్నాడంటే, సహోదరుడా, పరిశుద్ధులు అంటే ఎవరు? సంఘంలోనికి చేర్చబడిన వారు పరిశుద్ధులు కదండి. వీళ్ళందరూ హృదయాలు ఎవరి మూలంగా విశ్రాంతి పొందుతుందంట చెప్పండి? ఫిలోమోను బట్టి పరిశుద్ధుల హృదయాలు విశ్రాంతి పొందుతున్నాయని చెప్తున్నాడు. ఆ విశ్రాంతి పొందితే ఎవరికి ఆనందం కలుగుతుందంట? పౌలు గారికి ఆనందము, ఆదరణ కూడా కలుగుతుందంట. దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగానండి. ఈరోజు మనం అందరం ఎవరు అంటే పరిశుద్ధులము, సహోదరులు. మనల్ని బట్టి ఇతరులకు ఏం కలగాలి? విశ్రాంతి కలగాలి. ఏం కలగాలి చెప్పండి? విశ్రాంతి కలిగింది అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? చాలా సంతోషిస్తాడు, చాలా ఆనందిస్తాడు. దేవుడే కాదు, మనకు నాయకుడిగా ఉన్న సేవకుడు కూడా ఏం చేస్తాడు? సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఈరోజు ఒక క్రైస్తవుడు అంటే ఎవరనుకుంటున్నారు? ఇతరులకు క్షేమాన్ని కోరేవాడే క్రైస్తవుడు. చూడండి, ఈరోజున సంక్రాంతి టైంలోనైనా, అలాగే ఎండాకాలం టైంలోనైనా చాలామంది వ్యాపారాలకు వెళ్తారు. మన స్థానికంగా ఉన్నవారు, వారి నిమిత్తం మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాం వారు క్షేమంగా గృహాలకి చేరి రావాలని. అలాగే కొంతమంది ఎలా ఉంటారు? కృతజ్ఞత కలిగి ఉన్నవారు ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారు చెప్పండి? వీళ్ళు ప్రార్థన చేస్తేనే మేము బాగున్నామా, మాకు బండి తోలటం వచ్చు, ఏ స్థలంలో ఉండాలో మాకు తెలుసు అని చెప్తారు. మొన్న ఎప్పుడో కానీ అంటున్నాడు అనమాట, ఎవరు సురేష్ అంటున్నాడు, నిజంగా మీ చర్చిలో మరి ఎక్కువగా ప్రార్థన చేశారని మా గృహం నిమిత్తం చెప్పారు చాలామంది. దాన్ని బట్టి మేము నిజంగా గృహాన్ని నిర్మించుకున్నామని చెప్తున్నాడు. కృతజ్ఞత కలిగిన వారు ఉంటారు, కృతజ్ఞత లేని వారు ఉంటారన్నమాట. అందుకని ఈ రోజున ఒక క్రైస్తవుడిగా మనం చేయవలసిన పని ఏంటంటే, మన ద్వారా అనేకుల హృదయాలు విశ్రాంతిలోకి రావాలన్నమాట. మన ద్వారా విశ్రాంతి కోల్పోయేటట్లు ఉండకూడదు. ఎలా ఉండాలి చెప్పండి? మన ద్వారా విశ్రాంతి కలిగి ఉండాలన్నమాట. పౌలు గారు ఒకప్పుడు ఎక్కడ ఉండేవాడు? ధర్మశాస్త్రం కింద ఉండేవాడు. ఒకప్పుడు గమలీయేలు పాదాల యొద్ద నేర్చుకున్నాడు. అటువంటిది ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే
కృపలోకి వెళ్ళి యేసుప్రభుని ప్రకటిస్తున్నాడో ధర్మశాస్త్రంలో ఉన్న అనేకులు ఏం చేయాలనుకున్నారు? ఈయన్ని చంపాలని ఆలోచించారు. ఈయన ఎలాగైనా చంపాలి, ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి కృపను బోధిస్తున్నాడని చెప్పి అనుకున్నారనమాట. అయినప్పటికీ పౌలు గారు ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు అని చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడంటే ఆయనకి బహు దుఃఖం కలుగుతుందంటే ఎక్కడ? హృదయంలో కలుగుతుందని చెప్పాడు. ఏంటి ఆయనకి ఆ దుఃఖం అంటే ఇలా చెప్పాడు. 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయ చదవండి. నా హృదయ విలాసయు వారి ఇష్టమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నదని చెప్పాడు. ఇక్కడ హృదయం అన్నాడు, అక్కడ కూడా హృదయం అన్నాడు. అక్కడ ఏమన్నాడు? దుఃఖం అన్నాడు. ఇక్కడ ఏంటి ఆ దుఃఖం అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం పొందుకోవాలి? రక్షణ పొందాలి అని చెప్పి ఏమన్నాడు? నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నదని చెప్పాడు. ఈరోజు చూడండి, ఆదివారం అంటే మనకేమో ఎలా ఉంటుంది? చర్చి నిండిపోతుంది అనమాట. ఇంకా పెంచాలనుకుంటున్నాం. శుక్రవారం అనగానే చాలామంది కేవలం గంటన్నర. నాకు ఈరోజు ఒక ఆలోచన వచ్చిందనమాట. ప్రభు రాక అతి సమీపంగా ఉండగా ఇంకా గ్రామస్తుల కొరకు మన వారి కొరకు ప్రార్థన నెలకొకసారి కాదు, ఇంకా ప్రతి శుక్రవారం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. 7:30 నుంచి 8 గంటల వరకు అరగంట పాటలు, 1 గంట వాక్యం. 1 గంట అయినా చాలామంది రక్షణ కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలన్నమాట. ఇంకా నెలకొకసారి కాదు. కానీ సమాజంగా కూడుకోవడం మానేసే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని సన్నిధి అంటే ఇష్టపడని వారు చాలామంది ఉంటారనమాట. వారు ఒక శుక్రవారం మందిరానికి వచ్చే, నేను కొత్త వారి కోసం చెప్పట్లేదు, ఆల్రెడీ అన్నాళ్ళ నుంచే ప్రభు సన్నిధికి వస్తున్న వారి కోసం చెప్తున్నాను. ఒక శుక్రవారమే మందిరానికి వచ్చి 1 గంట, గంటన్నర కూర్చోలేని వారు మరి ఇతరుల కొరకు దుఃఖం కలిగి ఎలా ఉంటారు చెప్పండి? ఇక్కడ పౌలు గారు ఏమన్నాడు 9వ వచనంలో? నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన కలయు అని చెప్పాడు. ఏంటి ఆ దుఃఖము అంటే ఇశ్రాయేలు రక్షణ పొందాలని చెప్తున్నాడు. నేను దేవునికి చేయు ప్రార్థన అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక విషయం అర్థమవుతుందా? 10వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలు రక్షణ పొందాలని నా హృదయాభిలాష అని చెప్పాడు. వారి ఇష్టమై నేను చేయు ప్రార్థన అని చెప్పాడు. అంటే ఇప్పుడు మనం కూడా ప్రార్థన చేయాలి లేదా? చేయాలి. ఎందుకంటే చాలామంది యేసు ప్రభుని అంగీకరించాలని మనం ప్రార్థన చేయకూడదా? చెయ్యాలి. ఎందుకంటే రోమపత్రికలు ఇలా అన్నాడు. ఇదే రోమిలికి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడు? దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తునికిరిస్తూ అన్నాడు. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి అని చెప్పాడు. ఇక్కడ మనకు 4వ వచనం ఏమవుతుందంటే మారు మనసు అనేది కూడా దేవుని యొక్క అనుగ్రహం అని చెప్పాడు. ఈ అనుగ్రహం కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే పౌలు గారు అంతటి వాడు ఏం చెప్పాడు? నేను ఇశ్రాయేలు కోసం ఏం చేస్తున్నానని చెప్పాడు? ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు. ఈరోజు మనం ప్రతి శుక్రవారం కూడుకొని మన వాక్యం వినడమే కాదు, కీర్తనలు పాడి ప్రభుని స్తుతించడమే కాదు, మనం ఏం చేయాలంటే అనేకుల రక్షణ నిమిత్తం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. నెలకొకసారి కాదు. చెప్తాను జాగ్రత్తగా వినండి వాక్యం. ఈరోజు క్రైస్తవుడు అనగానే ఇతరుల క్షేమాన్ని కోరుకోవాలన్నమాట. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు ఈయన రక్షణ పొందాలని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి ఏ హాని ఉందో వారి వాళ్ళు చెప్పండి? వారు చంపాలని చూస్తున్నారు ఎవరిని? పౌలు గారిని. కానీ ఈరోజున కనీసం మాటలు కూడా మనం పడం.
ఇతరుల వాళ్ళు ఏం పడం మనం? ఎవరైనా మనల్ని ఇష్టపడతలేదు, మనం తప్పుడుగా అనుకుంటున్నారని మనకు ఆలోచన వస్తేనే చాలు, వారి కోసం మనం ప్రార్థన చేయలేం, వారి కోసం మనం ప్రార్థన పడలేం. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడు? ఇలా అన్నాడు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 38వ వచనం ఏం చెప్పాడో చదవండి. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారా పాప క్షమాపణ ప్రచురమవుచున్నదనియు, మీరు మోసే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతురో ఆ విషయంలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలనే నీతిమంతులుగా తీర్చబడునని మీకు తెలియనుగాక అని చెప్పాడు. అందుకని ఈరోజున చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే ఇశ్రాయేలు ప్రజలకు స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని? మీరు మోసే ధర్మశాస్త్రం విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు, విశ్వసించే ప్రతివాడు ఈయన వలనే, క్రీస్తు వలనే నీతిమంతులు అవుతారని చెప్తున్నాడు. అందుకని ఈరోజు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? ఫిలోమోను గురించి. ప్రేమ విషయంలో అభివృద్ధి చెందుతున్నాడు, ప్రార్థన విషయంలో అభివృద్ధి చెందుతున్నాడు, విశ్వాస విషయంలో అభివృద్ధి చెందుతున్నాడు. అనేకులు పరిస్థితులు, హృదయాలు ఏం పొందుతున్నాయంటే దీనివల్ల ఆదరణ కాదు, విశ్రాంతి. విశ్రాంతి పొందిన తర్వాత ఆటోమేటిక్గా ఆదరణ కలుగుద్ది అనమాట. అందుకనే ఈరోజున క్రైస్తవురాలు అనగానే మన ద్వారా, అంటే ఇతరులకు ప్రార్థన చేస్తూ మన విశ్వాసంలో వారు పాలుభాగస్తులు అవ్వాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు అంటాడనమాట శంకరం, అసలు కిన్నీరు శంకర్ ఏమంటాడంటే, అసలు మీరెంత, మీ పరిస్థితులు ఎంత, ఇంత కార్యాలు చేయడానికని ఆశ్చర్యపోతుంటాడు అనమాట. ఈరోజున మన విశ్వాసాన్ని బట్టి అనేకులు ఆశ్చర్యపోయి ఆ విశ్వాసాన్ని అనుసరించేవారుగా ఉండాలి. మనం ఏం చెప్తున్నాం చెప్పండి? ఎవరైతే విశ్రాంతిలో నిలిచి ఉంటారో వారి జీవితాలు ఏం జరుగుతాయి? కార్యాలు జరుగుతాయి. మన ద్వారా అనేకులు విశ్రాంతి పొందుకోవాలన్నమాట. విశ్రాంతి పొందితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సంఘం ఉంది, సంఘానికి నాయకుడు ఎవరు? నేను, సేవకుణ్ణి. ఇప్పుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంఘము ద్వారా ఇతరులకు విశ్రాంతి కలిగింది అనుకోండి, సేవకుడికి కూడా ఆనందమే కదా? ఆనందమే. పౌలు గారికి ఫిలోమోను ద్వారా విశ్రాంతి పొందుకుంటున్నారన్నమాట చాలామంది. ఇప్పుడు విశ్రాంతి పొందుకోవడం ద్వారా ఎవరు ఆనందిస్తున్నారు? ముందు పౌలు గారే, నేను ఆనందిస్తున్నాను, ఆదరించబడుతున్నాను అని చెప్పాడు. ఇప్పుడు సేవకుడే ఆదరించబడుతూ ఆనందిస్తున్నాడు అంటే దేవుడు ఇంకెంత ఆనందిస్తాడు చెప్పండి? ఇప్పుడు ఒక ఆత్మ మారు మనసు పొంది రక్షణ పొందితే దేవుడే నేను గంతులు వేస్తున్నానని చెప్పాడు, ఆనందిస్తున్నానని చెప్పాడు. మరి పరిస్థితులు, హృదయాలు విశ్రాంతిలోకి వస్తే ఆయన ఆనందించడా? చాలా ఆయన ఆనందిస్తాడన్నమాట. అందుకని ఈరోజు ఇలా అన్నాడు. చదవండి ఒకసారి ఈ మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. సమాధానపరిచి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని చెప్పాడు. సమాధానపరిచే వాళ్ళు ఎవరంట? దేవుని కుమారులు అనబడతారంట. మనం దేవుని పిల్లలం ఎప్పుడయ్యాము? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు మనం ఏమయ్యాం చెప్పండి? దేవుని పిల్లలం అయ్యాం. ఇక్కడేమన్నాడు? సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని చెప్పాడు. ఇది ఎవరి దగ్గర? దేవుని దగ్గర, మనుషుల దగ్గర? మనుషుల దగ్గరే. ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభుని మనం అంగీకరించామో, అమ్మ డోర్ కట్టనలు తీయండి, కొంచెం వేయొద్దులండి, తీసేయండి. ఇలా అన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభుని అందు మనం విశ్వాసం ఉంచామో అప్పుడే దేవుని పిల్లలం అయ్యాం. ఇక్కడ చెప్పబడింది ఏంటంటే మనుషుల దగ్గర కూడా మనం ఏమనబడాలి? ఇలా దేవుని పిల్లలు అనబడాలి. అనబడాలా లేదు చెప్పండి? అనబడాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడు? సమాధానపరిచి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని చెప్పాడు. ఇద్దరి మధ్యలో గొడవ జరుగుతుంది అనుకోండి, మనం సమాధానపరిచేవారంగా ఉండాలి తప్ప దాంట్లో ఒక 4 అగ్గిపుల్లలు వేసామనుకోండి,
వీడు దేవుని కుమారుడా దెయ్యం కుమారుడు అనుకుంటారు లేదా? ఈమె దేవుని బిడ్డ లేకపోతే దెయ్యం బిడ్డ అనుకుంటారా లేదా చెప్పండి? అనుకుంటారన్నమాట. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని చెప్పాడు. దేవుని వాక్యం స్పష్టంగా మీరు వినండి. ఈరోజున సిలువలో ఉన్న దొంగ యేసు ప్రభుని అంగీకరించాడు. అంగీకరించగానే ఆయన మరణించి ప్రభు ఉన్న స్థలానికి వెళ్ళిపోయాడు. మరి మనం భూమి మీద ఇక్కడ ఎందుకు ఉంచాడు చెప్పండి? మనల్ని మన ద్వారా ఇతరులకు ప్రయోజనం కలగడానికి. ఏమన్నాడు? బైబిల్ ఎన్నో మాటలు ఉన్నాయి. ఏమని? రాజుల కొరకు ప్రార్థన చేయండి, ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేయండి, నీ కుటుంబం వారి కొరకు ప్రార్థన చేయండి, నువ్వు ఉన్న ఏరియా కొరకు ప్రార్థన చేయండి అని ఉన్నాయి. ఇప్పుడు మన ద్వారా ఇతరులకు ఏం కలగాలి చెప్పండి? క్షేమమే కలగాలి. రాహాబు స్త్రీ తన కుటుంబాన్ని ఏం చేసింది? రక్షించుకుంది. అందుకని గొప్పగా చెప్పుకుంటాం మనం, అంతే కదండి. కొంతమంది దేవుని గ్రంథంలో కుటుంబాలను రక్షించుకునేవారుగా కనబడ్డారు. కొంతమంది పట్టణాలు రక్షించేవారుగా కనబడ్డారు. కొంతమంది ఈరోజున చెప్పండి ఇలాగా మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి తప్ప మన కొరకు ఎవరైనా తప్పుడుగా చెప్పుకుంటున్నారు అనుకోండి, సేవకుడికి బాధే, దేవునికి కూడా బాధే. ఎందుకంటే నేను విశ్రాంతిలో ఉన్నాను, నేను విశ్వాసం కలిగి ఉన్నాను. నా విశ్వాసంలో ఇతర వాడు ఏమవ్వాలి? పాలుభాగస్తులు అవ్వాలి. ఎప్పుడో కానీ చెప్పాను అనమాట. ఏమనంటే పాస్టర్మ్మ గారి విశ్వాసం గురించి సునీత గారికి ఒకసారి గంట చెప్పాను. ఆమె అది బుర్రలో పెట్టుకుంది చాలా. ఒక 3 నెలలు ఈ మందిరాన్ని ఫాలో అవ్వండి, ఈ వాక్యాన్ని ఫాలో అవ్వండి, మీరు ఎంత విశ్రాంతిలోకి వస్తారో, మీకు ఏదైతే తోటికోళ్ళలో వారి కుమారులు ఇష్టంలో ఉండిపోయేది కదా సగం, అది మీ చేతికి వస్తుంది, మీరు ఊహించని గృహం కడతారు అని చెప్పాను అన్నమాట. అప్పుడు సేవకురాలు విశ్వాసం గురించే నేను చెప్పాను. అప్పుడు అది ఆమె మైండ్లో పెట్టుకున్నారు. అలాగే దాన్ని ఫాలో అయిన తర్వాత కూడా ప్రభు ఏం చేశాడు? సహాయం చేశాడు అన్నమాట. ఈరోజు చాలామందికి నేను ఈ వచ్చినని చెప్తున్నాను అనమాట. ఏంటో వచ్చును? దేవుడు తన సొంత కుమారుని మనకు అనుగ్రహించాడు కదా, ఆయనతో పాటు మనకి ఏమిస్తాడు? సమస్తాన్ని ఇస్తాడు. సమస్తం ఇస్తా అన్నక్కడ ఏముంది? ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, సమస్తం ఉంది. ఎప్పుడు ఇస్తాడు? మన జీవితంలో కుమారుడు ఉన్నాడు. నేను ఎవరిని సంపాదించుకున్నాను? రక్షకుడైన యేసుప్రభుని సంపాదించుకున్నాను. నాకు రక్షణ ఉంది. ఇప్పుడు ఒక మాట చెప్తాను అనండి. ఎప్పుడైనా రక్షణ పొందినవాడు ఎలా అతిశయించాలంటే ఇలా అన్నాడు అనమాట. దావీదు ఏమన్నాడు? ఆ ఫిలిష్తీయుడు అంటే సున్నతి లేనివాడు ఏ పాటి వాడు అని చెప్పాడు. దానికి అర్థం ఏంటి? నేను సున్నతి కలిగిన వాడిని అంటే నేను రక్షణ కలిగిన వ్యక్తిని. ఆ ఫిలిష్తీయుడు ఆకారాన్ని బట్టి భయపడుతున్నాడా? ఏం భయపడలా. దేన్ని బట్టి భయపడలేదు ఈయన? సున్నతి లేనివాడు, రక్షణ లేనివాడికి దేవుని సహాయం ఉంటుందా? ఉండదు. కానీ రక్షణ పొందిన వ్యక్తికి, సున్నతి పొందిన వ్యక్తికి ఏముంటుంది? దేవుని సహాయం ఉంటుంది అన్నమాట. ఆయన చేతులు ఏమున్నాయి? 5 రాళ్ళు ఉన్నాయి. కృపకు లెక్క ఏంటి? 5. దేవుడు అట్టి స్థితిలోనే నేనేం చెప్తున్నానంటే, దేవుడు మన కుమారుడిని మనం సంపాదించుకున్నాం. దేవుడు మన కొరకు కుమారుడిని ఇచ్చిన వాడు ఆయనతో పాటు ఏమిస్తాడు? సమస్తాన్ని ఇస్తాడని చెప్పాడు. ఇలా అన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడు? చదవండి. 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతించకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి అని చెప్పాడు. ఈరోజు ఏమన్నాడు ఇక్కడ? దేనిని గురించి చింతించొద్దు అన్నాడు. చింతించమన్నాడా? చింతించకూడదు అన్నాడా? నీ చింత యావత్తు నా మీదే ఎండని చెప్పాడు. దేనిని గురించి మీరు చింతించకూడదు కానీ ప్రార్థన చేయండి, మీకు ప్రభు సహాయం చేస్తాడని చెప్పాడు. ఈరోజున ఒక వ్యక్తి నేను పాపం చేస్తున్నాను,
నా నోరు కంట్రోల్లో ఉండట్లేదు, నా చూపులు కంట్రోల్లో ఉండట్లేదు, నా హృదయం కంట్రోల్లో ఉండట్లేదు, లేకపోతే నేను ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను, అనారోగ్యంగా ఇబ్బంది పడుతున్నాను, ఈ సమస్యలో నేను నలిగిపోతున్నానని ఇక్కడ ఇలా అన్నాడు. దేనిని గూర్చి చింతించొద్దు అన్నాడు. దేనిని గూర్చి, అది ఒకటి కాదు రెండు కాదు, దేనిని గూర్చి చింతించొద్దని చెప్పిన వాడు చింతించకండి అని చెప్పి అలా ఉండమని చెప్తలేదైనా. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఏం చేయాలి? నోరు తెరిచి ప్రార్థన చేయండి అని చెప్పాడు అనమాట. ప్రార్థన చేస్తే ఇందాక ఏమన్నాడు పౌలు గారు? ఇశ్రాయేలు ప్రజలందరూ రక్షణ పొందాలని నేను దేవునికి చేయు ప్రార్థన అని చెప్పాడు అన్నమాట. ఈరోజు క్రైస్తవుడు క్రైస్తవురాలు అనగా ఎలా ఉండాలి అంటే మనం ఇతరుల కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి. నేను చెప్తున్నాను ఏనంటే, మనం దేవుని కుమారులుగా ప్రభు యొక్క ఆత్మతో నడిపించబడుతున్నప్పుడు మనల్ని ఆప్ చేసి ఏమనాలి? మా కొరకు ప్రార్థన చేయమని చెప్పాలి. ఈరోజున మనకి మీరు దేవుని మందిరంలో ప్రార్థన చేయండి అని మన కొరకు చెప్పట్లేదు అంటే మనం అసలు ఇతరులకు ఎలా కనబట్టలేదు? మనం దేవుని కుమారులుగా కనబట్టలేదు. దెయ్యం పిల్లలుగా ఉన్న వాళ్ళకి ప్రార్థన చేయమని చెప్తారండి లవలక్ష్మి గారు? చెప్పరు. ఎలాంటి వారికి చెప్తారు? వీళ్ళు నిజంగా సరైన మార్గంలో నడుస్తున్నారు, వీరి విశ్వాసం అద్భుతం, వీరి విశ్రాంతి అద్భుతం, వీరి ప్రేమ అద్భుతం, కాబట్టి ప్రార్థన చేయండి అని చెప్పేలాగా ఉండాలి మన జీవితాలు. అందుకనే ఇక్కడ ఇలా అన్నాడు అనమాట. ఏమన్నాడు చదవండి. దర్శనంలోకి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం కానీ చదవండి. ఎవడును కీడునకు ప్రతి కీడును ఎవరికైనాను చేయకుండా చూసుకునుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి అని చెప్పాడు. ఎడతెగక ఏం చేయాలి? ప్రార్థన చేయండి. ఇక్కడ 15లో ఏమన్నాడు చెప్పండి? కీడుకు ప్రతి కీడు చేయొద్దు అన్నాడు. మీరు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానినే అనుసరించండి అని చెప్పాడు. ఈరోజున ఎలా ఉంటారంటే మనుషులు, ఇప్పుడు చాలామంది కొరకు మనం ఏం చేయాలనుకుంటున్నాం? ప్రార్థన చేసి రక్షణ మార్గంలోకి నడిపించాలనుకుంటున్నాం. కానీ వారే వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉంటారు. ఎందుకుంటారు? వారికి దేవుని జ్ఞానం లేదు కాబట్టి. అంతేనా? ఈరోజు ప్రభుని ఎరిగిన వారు కూడా ప్రభు రాకను గురించి దూషిస్తున్న వారు ఉన్నారా లేదా? వారు ఇలాగ అనుకోవాలి అంతే. మనం ఏమనుకోవాలి? వారి ఆత్మలు అంతగా ఎదగలేదు అనుకోవాలి అంతే. ఆత్మలు వారు ఎదగలేదు అనుకోవాలి. ఈరోజున ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా మనం ఇతరుల కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి. వారు విశ్రాంతిలోకి వచ్చేవారుగా ఉండాలి, రక్షణ మార్గంలోకి వచ్చేవారుగా ఉండాలి, మంచి మనస్సాక్షిలోనికి వచ్చేవారుగా ఉండాలి. మన ద్వారా ఇతరులకు ప్రయోజనమే కలగాలి. అలా కలిగినప్పుడు దేవుడు మనం మర్చిపోతాడా? నతానేలు గారు మనం మర్చిపోతాడా? దేవుడు మర్చిపోడు. ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు అన్నమాట. ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తాడు? రాహాబు స్త్రీ ఆమె రక్షించబడటమే కాదు, తన కుటుంబాన్ని రక్షించింది. ఆ 2 ప్రయత్నాలే కాదు, ఏగులు వారిని ఏం చేసింది? ఆమె చేర్చుకుంది. ఎక్కడ చేర్చుకుందా? మిద్దె మీద చేర్చుకుంది. మిద్దె మీద చేర్చుకోవడం వల్ల ఆమెను మర్చిపోయాడు ప్రభు. ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా హెబ్రీయులకు రాసిన పత్రిక విశ్వాస వీరుల్లో జాబితాలో పేరు రాయించాడు. ఏగులు వారిని మిద్దె మీద పెట్టడం ద్వారా క్రీస్తు వంశావళిలో ఆమెకు గొప్ప స్థితినిచ్చాడు ప్రభు. అలాగే ఈరోజున ప్రభు మనుషులందరూ ఎలాగైనా ఉంటారు. ఎందుకంటే ఆదాము నుండి వచ్చిన వారు ఎలా ఉంటారు చెప్పండి? వారు శరీరాన్ని అనుసరించి జీవిస్తారు. ఎలా జీవిస్తారు? ఇలా అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి, ప్రార్థన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను
చచ్చిన వారై ఉండగా అన్నాడు. 2వ వచనం చదవండి. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చెప్పున మునుపు నడుచుకుంటురి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకునుచు మన శరీరాస్తులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతలకు పాలివారమై ఉన్నామని చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడంటే మునుపు మనం ఎలా ఉన్నామంట? మనసు యొక్కయు శరీరము యొక్కయు కోరికలు నెరవేర్చుకునుచు సాగిపోయామని చెప్తున్నాడు. మనసు శరీరం. ఇప్పుడు మనసు దేన్నైతే అనుసరించాలని ఆలోచిస్తుందో అప్పుడు శరీరం ఈ మనసుకి తగ్గట్లు ఏం చేస్తుంది? నడుచుకుంటుంది అన్నమాట. కానీ మనకేం చెప్పాడంటే విశ్వాసులు అయ్యాం కదా మనం అందరం. అయిన మన అందరికి ఏం చెప్తున్నాడు? రోమాపత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయం ఏమన్నాడు? 5వ వచనం చదవండి. శరీరానుసారులు శరీరేశం మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మయిష్టం మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నదని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? ఏలి అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైందని చెప్పాడు. శరీరానుసారమైన మనసు ఏంటంట? దేవునికి విరోధమైందని చెప్పాడు అనమాట. తర్వాత ఏమన్నాడు? 8వ వచనంలో కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు అని చెప్పాడు. శరీరాన్ని అనుసరిస్తే, శరీర సంబంధమైన మనసును అనుసరిస్తే మనం ఏం చేయలేమంట? దేవుని సంతోషపరచలేమని చెప్తున్నాడు. లోకంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? శరీరాన్ని బట్టి వ్యర్థమైన మనసును బట్టి ప్రవర్తిస్తాడు అనమాట. కానీ క్రీస్తులో ఉన్న మనం అందరం కూడా శరీరాన్ని బట్టి ప్రవర్తించకూడదు. దేన్ని బట్టి ప్రవర్తించాలి? ఆత్మను బట్టి ప్రవర్తించే వారముగా ఉండాలి. మనందరికీ అబ్రహాం గారు, శారా గారు తెలుస్తుంది. వారు అంత గొప్ప విశ్వాస వీరులైనప్పటికీ వారు కూడా ఒక సమయంలో శరీరాన్ని అనుసరించి ప్రవర్తించారు. ఎప్పుడు? దేవుడిచ్చిన వాగ్దానం ఎప్పుడైతే లేట్ అవుతుందో ఆగరణ తెచ్చుకున్నారనమాట. ఈ ఆగరణ ఏమన్నారు? శరీర సంబంధమైన మనసు అని చెప్పాడు. అలా ఈ రోజున మీరు గమనించండి, దేవుడు శరీరానుసారంగా మనం ప్రవర్తిస్తే నష్టమే కలుగుతుంది తప్ప నా లాభం కలగదన్నమాట. కాబట్టి మీరు గమనించండి. గమనించి మనం ఎప్పుడు కూడా ఇతరుల కొరకు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేసేవారిగా ఉండాలి. చివరికి ఒక వచనం చూపించి ముగిస్తాను. ప్రార్థన చేద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు సబుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి అని చెప్పాడు. సబుద్ధి కలిగి ఏమన్నాడు చెప్పండి? సబుద్ధి కలిగి ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి అని చెప్పాడు అన్నమాట. కాబట్టి మీరు గమనించండి, ఈరోజు ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మన ద్వారా ఇతరులకు ప్రయోజనమే కలగాలి, నష్టం కలగకూడదు. మన ప్రవర్తన బట్టి ఒక ఆత్మ ప్రభుకు దూరం అయిపోవడం, మన అవిశ్రాంతిని బట్టి ఇతరుల వారు ఏం కోల్పోకూడదు? విశ్రాంతిని కోల్పోకూడదు. విశ్రాంతిలోకి రావాలి. ప్రతి ఒక్కరు ఏం చేయబడాలి చెప్పండి? విశ్రాంతిలోకి రావాలి. ఈరోజున ప్రభులో ఉన్న ప్రతి ఒక్కరికి మనం ఏం చెప్పాలి అంటే, నీ జీవితాల్లో కార్యాలు ప్రభు జరిగించట్లేదు అంటే నువ్వు విశ్రాంతిలో లేవు. నువ్వు దేవుని బిడ్డవే కానీ నువ్వు విశ్రాంతిలో లేవని చెప్పి వారిని విశ్రాంతిలోనికి నడిపించేవారుగా ఉండాలి. కాబట్టి గమనించండి, ఒక వాక్యాన్ని మనసులో పెట్టుకోండి. ఫిలోమోను పరిశుద్ధుల హృదయాలన్నీ కూడా ఆయన ద్వారా ఎక్కడికి వస్తున్నాయి? విశ్రాంతిలోకి వస్తున్నాయి. విశ్రాంతిలోకి రావడం వల్ల దైవజనుడైన సేవకుడు పౌలు గారు చాలా ఆనందిస్తున్నాడు, ఆదరించబడుతున్నాడు. దేవుడు ఇంకెంత ఆనందిస్తాడు చెప్పండి? చాలా ఆనందిస్తాడు.
ఈరోజున భూమి మీద మనకు ఆయుస్సుని ఇస్తున్నాడంటే ప్రభు మన ద్వారా ఏదో ప్రయోజనం ఉందనే ఇస్తున్నాడు. ఆ ప్రయోజనం మన ద్వారా అనేకులకి సమకూడును గాక. మనందరూ కూడా ప్రార్థన చేద్దాం, ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, ప్రభువా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా తండ్రి, ఇంతవరకు మీరు మాట్లాడుతూ వచ్చారు. ఎప్పుడైతే యేసు ప్రభుని మేము అంగీకరించామో ఆత్మలో మేము శాంతిని పొందుకొని సమాధానాన్ని పొందుకొని ప్రభువా పరలోకంలో కూర్చుండే స్థితిని మాకు ఇచ్చారు. మా ప్రాణానికి విశ్రాంతి కలగాలి అంటే ఆయన పాదముల యొద్ద నిరంతరము నేర్చుకునే వారముగా ఉండాలని చెప్పారు. ప్రభువా నిరంతరము మేము నేర్చుకునే వారముగా ఆ విశ్రాంతిలో మేము నిలిచి ఉంటూ గొప్ప కార్యాలని మా జీవితాల్లో చూస్తూ అనేకులు హృదయాల తండ్రి ప్రభువా విశ్రాంతిలోనికి రావడానికి మీరే సహాయం చేస్తూ నడిపించమని, మా ద్వారా తండ్రి అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు విశ్రాంతిలోనికి రావడానికి మీరు మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా నీ పిల్లలముగా అనేకులను ప్రభుకి సమాధానపరిచేవారముగా ఉండడానికి సహాయం చేయమని, మా ప్రవక్తని అంతటి మీద ప్రభువా నీ అధికారానికి మేము ఒప్పుకొనిచున్నాం. ప్రభువా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి, నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించండి తండ్రి. ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి, ప్రభువా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అన్ని విషయాల్లో కూడా తండ్రి మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గ్రామంలో అనేకులు యేసు ప్రభు వారిని స్వరక్షకుడిగా అంగీకరించడానికి మీరే సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అనేకులు తండ్రి ప్రభువా నీ పిల్లలైన ప్రతి ఒక్కరూ సత్యంలో నడవాలనేదే మీరు కోరుకుంటున్నారు. ప్రభువా ప్రతి ఒక్కరు తండ్రి సత్యములో నడవడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. కృప చూపించండి తండ్రి. దేవా సత్యాన్ని బట్టి ప్రవర్తించడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభువానికి స్తోత్రాలు, ప్రభువానికి స్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు నాయన పాటల్లోనూ వాక్యములోనూ మీరు మాకు తోడుగా ఉన్నారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. ఇన్న మాటలు ప్రభువా ప్రతి ఒక్కరు హృదయాల్లో మీరే భద్రపరచమని, ఆ మాటలను బట్టి ప్రతి ఒక్కరు నడుచుకోవడానికి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని బట్టి ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకునిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు పరిశుద్ధ ఆత్ముడు అన్యోన్య సహవాసము లోకంలో యథార్థంగా సేవ చేస్తున్న సేవకులకును సకల పరిస్థితులకును ఈ స్థలానికి చేరువచ్చిన నీ ప్రియపిల్లలందరికీ వారి కుటుంబాలకి సదాకాలం తోడయుండును గాక, ఆమేన్. మరి అందరికీ వందనాలండి.